ముందుగానే పండగ ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ పండుగ సందర్భంగా హసన్ ఫాతిమా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొంతమంది పేదలకు దుప్పటి ఒక చీర పంపిణీ చేయడం జరిగింది. ఈ పండుగ అతి పవిత్రమైంది. ఈ పవిత్ర మాసంలో అందరూ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళ యొక్క సంసారాల్లో సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఈ పవిత్ర మాసం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే జకాతు, ఫిత్ర అనే రెండు పదాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. కొంతమంది తమ యొక్క సంపద మీద జకాత్ ఇస్తారు. కొంతమంది ప్రతివాడి మీద ప్రతి మనిషి మీద 90 రూపాయలు ఫిత్ర ఇస్తూ ఉంటారు. ఇవి ఎందుకు ఇస్తారంటే ఇవి ఇచ్చినందువలన పేదలకు కూడా వాళ్ళు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవడానికి వీలుగా ఈ పండుగని ఏర్పాటు చేశారు పెద్దలు. అందువలన ఈ పండుగ సందర్భంగా కొంతమందికి ప్రతి సంవత్సరం నేను చాలా మందికి అంటే కొంతమందికి పేదలకి సహాయం చేస్తున్నాను. ఈ సందర్భంగా యాజీసు, పొన్నూరు శ్రీనివాసరావు, మా ఫ్రెండ్స్ సుబ్బారావు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా అంటే ప్రతి సంవత్సరం ఇస్తున్నాను కాబట్టి ఈ సంవత్సరం కొంతమందికి ఇచ్చాను. ప్రతి సంవత్సరం ఇద్దామని నేను ఉన్నంతకాలం ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. భారతదేశం అంటే అన్ని మతాలు సమైక్యంగా ఉన్నటువంటిది దేశం, సమైక్య భారతదేశం ఇది. దీంట్లో మనకి పవిత్ర రంజాన్ మాసం అని చెప్పి పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా కఠోరమైనటువంటి దీక్షతోటి వారు ఉపవాస దీక్షని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో త్రికరణ శుద్ధిగా అంటాం కదా, 3 రకాలైనటువంటివి చేస్తారు. ఉపవాసం, జకాతు, ఫిత్ర అన్నటువంటిది, ఈ రోజా అన్నటువంటిది కూడా ఏర్పాటు చేస్తారు. వీటిని 30 రోజుల పాటు చాలా నియమనిష్టలతోటి ముస్లిం సోదరులందరూ కూడా చేస్తూ ఖురాన్ పఠనం చేస్తూ అల్లాకి దగ్గరగా ఉంటూ అల్లా యొక్క ఆశీస్సులు, ప్రపంచ శాంతిని కోరుకుంటూ అల్లాకి నిరంతరం కూడా వారు ప్రార్థనలు చేసేటటువంటి 5 సార్లు నమాజ్ చేసేటటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. దీంట్లో ప్రధానంగా ఏమిటంటే ముస్లింల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా చక్కగా ఈ నెల రోజుల పాటు అల్లాకి దగ్గరగా ఉపవాస దీక్షతో ఉంటూ వారు కూడా ఆనందంతో ఉండాలనే ఉద్దేశంతో ఖురాన్లోనే పేద ప్రజలకి కొంత వారికి ఆర్థిక సహకారాన్ని కానీ లేనటువంటి వాళ్ళకి సహకారాన్ని అందించమని చెప్పినటువంటి సందర్భం. ప్రతి సంవత్సరం మాబుజాన్ మాస్టర్ బాబాయ్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. రంజాన్ నెలలో మాత్రం కంపల్సరీ ప్రతి పేదవాళ్ళకి హసన్ ఫాతిమా స్మారకార్థం ఇస్తున్నారు. అదేవిధంగా ఒక సంవత్సరం ఏం జరిగిందంటే నిన్న కొంతమంది మహిళలకి ఇదే విధంగా చీరలు పంచారు. చీరలు పంచితే మా ఏరియా మొత్తం బాగా లేబరు, బాగా వాళ్ళు ఒక ఆమె వచ్చి, అయ్యా ఇదిగో నువ్వు పెట్టిన చీర, నేను పెట్టింది అనుకుంటున్నారు కానీ ఇచ్చింది మాబ్జాన్ మాస్టర్ గారు, నువ్వు పెట్టిన చీర నా పిల్లలు కూడా నాకు ఇవ్వలేదు, నువ్వు 100 ఏళ్ళు ఉండాలి, ఇదిగో ఈ చీర దొరుకున్నా అని చెప్పి వచ్చి సంతోషం వ్యక్తపరిచింది. ఆ పుణ్యం మాబ్జాన్ మాస్టర్ గారికి, పుణ్యాత్పురాలు మా పిన్ను గారికి అందరికీ చెందాలని, ఇదే విధంగా ఆయన జీవితాంతం 100 ఏళ్ళు ఇదే విధంగా పంచుతూ ఉండాలని సదా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు.